Hi guys, uh, welcome to NAIDU Study Circle. This is Rajesh, and now we are going to talk about the preparation for the Sainik school. Means what are the topics related to science for the Sainik school we have to go into prepare. అర్థమవుతుందమ్మా మనం సైన్స్ స్కూల్ టాపిక్స్కి మనం ఏంటంటే సైన్స్ రిలేటెడ్ ఓకేనా నేను డీల్ చేస్తూ ఉంటాను. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ లైట్. ఓకే, టుడే అవర్ టాపిక్ ఈజ్ లైట్. సో బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద టాపిక్ అంటే మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ పుట్ ఫార్వర్డ్ ఏ క్వశ్చన్ టు యూ ఆల్. మీకు క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సి హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్? మై క్వశ్చన్ ఈజ్ హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ అంటే మై క్వశ్చన్ ఈజ్ హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ది ఆబ్జెక్ట్స్ అంటే మనం ఆబ్జెక్ట్స్ని ఎలా చూడగలం? ఓకేనా, నాట్ సే బై ఐస్, నాట్ సే బై సింప్లీ బై ఐస్. ఓకే, ఇఫ్ యూ సే మన అంటే ఆబ్జెక్ట్స్ మన కళ్ళతో చూస్తాం సార్ అంటే ఓకే, వెన్ యూ ఆర్ ఇన్ ఏ డార్క్ రూమ్, ఇఫ్ వీ ఆర్ ఇన్ ఏ డార్క్ రూమ్ వేర్ దెర్ ఇస్ నో ఆల్ ద రూమ్ ఈజ్ డార్క్, నౌ హౌ కెన్ వీ ఏబుల్ టు సీ? మనం ఒక చీకటి రూమ్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మన ఆబ్జెక్ట్స్ని ఎలా చూడగలం? How can we able to see that objects? Now, in that reason, that is why I am asking, how can we able to see the objects? Means by light. Am I correct or not? We can see the objects only in the presence of light. If there is no light, we cannot able to see the objects. Because if we enter in a dark room, okay, we cannot able to see anything. Because there is no light. We have eyes, but we cannot able to see all the objects, right? ఎందుకు చూడలేమో? ఒక డార్క్ రూమ్ మనం ఎంటర్ అయ్యామనుకోండి, మన కళ్ళు ఉంటాయి, చూడగలం అనుకుంటాం, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో లైట్ ఇన్ ద డార్క్ రూమ్ యూ కెనాట్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎనీ ఆబ్జెక్ట్ బికాస్ దెర్ ఇస్ నో లైట్ ఇన్ దట్ రూమ్. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద మీన్స్ ద లైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ కెన్ ఏబుల్ టు సీ, విచ్ యూజ్ ఇట్ టు అస్ టు ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్. ఓకే, అయితే అంటే సింపుల్గా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, సపోజ్ ఈజ్ దెర్ ఎనీ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఓకేనా సార్? ఎప్పుడు సార్ మనం ఒక ఆబ్జెక్ట్ని చూడగలము అంటే ద లైట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఓకే, ద లైట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఏ లైట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఫాల్స్ ఆన్ ది ఐ, దెన్ వీ కెన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్. అంటే మనం ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని చూడాలంటే వెరీ సింపుల్ అమ్మా, దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ హౌ కెన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్. అర్థమవుతుందా? ఏంటి సార్ అంటే ఒక ఆబ్జెక్ట్, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని చూడాలనుకున్నాను అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ నుంచి చూస్తున్న లైట్ రేస్ అనేవి డెఫినెట్గా నా కంటికి రీచ్ అవ్వాలి. ఓకేనా, దోస్ లైట్ రేస్ డెఫినెట్లీ రీచెస్ టు అవర్ ఐ, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడాలనుకుంటే ఆ ఆబ్జెక్ట్ని ఒక లైట్ రేస్ అనేవి, అంటే ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే అనేది మన కంటికి రీచ్ అయితే అప్పుడు మనకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అదర్వైజ్ వీ కెనాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? అయితే ఈ ఆబ్జెక్ట్స్లో నేను ఏమంటున్నాను, ఆబ్జెక్ట్ ఆర్ ఎ బాడీ. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్ ఆర్ బాడీలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, వీ హ్యావ్ ఏ 2 టైప్స్, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ లూమినియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ లూమినియస్ బాడీస్. ఏంటమ్మా? లూమినియస్ బాడీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ లూమినియస్ బాడీ. వాట్స్ ద సెకండ్ వన్ ఈజ్ నాన్ లూమినియస్ బాడీ. అర్థమవుతుందమ్మా నేను ఏం చెప్పాను సార్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని చూడాలి అంటే డెఫినెట్గా ఆ ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే పాస్ అయ్యి ఆ లైట్ రే అనేది మన కంటికి రీచ్ అయితే అప్పుడు మనం ఆబ్జెక్ట్ని చూడగలం, వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఇట్ ఈస్. అయితే ఈ ఆబ్జెక్ట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద లైట్. వాట్ ఆర్ దే ఆర్ లూమినియస్ బాడీస్ అండ్ నాన్ లూమినియస్ బాడీ. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఏ లూమినియస్ బాడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు లూమినియస్ బాడీ అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. లూమినస్ బాడీస్ అంటే ఏంటి సార్ అంటే ద బాడీ విచ్ ప్రొడ్యూసెస్ లైట్ బై ఇట్స్ ఓన్. ఏమంటున్నానమ్మా? ద బాడీ విచ్ ప్రొడ్యూసెస్ లైట్ బై ఇట్స్ ఓన్ అంటే తనకు తానుగే సొంతంగా లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంది అనుకోండి, దట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దట్ టైప్ ఆఫ్ బాడీస్ ఆర్ కాల్డ్ లూమినియస్ బాడీస్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఏం లేదమ్మా, ఇప్పుడు లూమినస్ బాడీస్ అంటే ఏంటి సార్ అంటే ఏ బాడీస్ అయితే తనకు తానుగా ఓకే లైట్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయో, ఓకే, ద బాడీ విచ్ ప్రొడ్యూసెస్ లైట్ బై ఇట్స్ ఓన్, సో దట్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ లూమినియస్ బాడీస్. Okay, so example for the what are the example for the luminous bodies? We all know that example
Sun is the best example. Sun is the best example. And if you candle, if you take a candle, candle also produces light by its own. Okay, sun also produces light by its own. So these example, bulb, okay, bulb are a fluorescent bulb, okay, we all have a bulbs, right? Okay, that bulb is also a luminous body because it produces light by its own. Okay, whatever the bodies that produces light by their own, those bodies are said to be a luminous bodies. Okay, hope you all understand, guys. What bodies produces light by their own, those bodies are called as a luminous bodies. Now coming to the non-luminous bodies, sir, the quite opposite of the luminous bodies. అంటే luminous bodies అంటున్నావా, దానికి quite opposite non-luminous bodies. Sir, ఏంటి సార్ ఈ non-luminous bodies అంటే? What is this non-luminous bodies means? The bodies which doesn't produces light by their own. ఓకే, ఏ బాడీస్ అయితే లైట్ని తాను ఓన్గా ప్రొడ్యూస్ చేయలేవో, that bodies are said to be a non-luminous bodies. Okay, example, we have so many examples. Okay, see, this is a marker. This produces light by its own? No, it cannot produce light by its own because it is a non-luminous body. So if you take a mobile phone, it produces light by its own? No, it cannot produce light by its own because it is a non-luminous body. So the book, the chair, the table, the pen, whatever the objects, most of the objects what we have around, మన చుట్టుపక్కల ఉన్న most of the objects ఉంటాయా, ఇవన్నీ కూడా they are all considered to be a non-luminous bodies because they cannot produce light by their own. ఓకే, మీకు అర్థమైందమ్మా వాట్ ఐఎమ్ సెయింగ్? సో నేనేం చెప్తున్నానంటే, మన క్వశ్చన్ ఏంటి సార్ అంటే, హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్? అసలు ఆబ్జెక్ట్స్ మనం ఎలా చూడగలం అనేది మన క్వశ్చన్. నేనేం చెప్పానండి సార్ అంటే, ఒక ఆబ్జెక్ట్ని మనం చూడాలి అంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రే అనేది డెఫినెట్గా మన ఐకి రీచ్ అవ్వాలి. ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రే అనేది డెఫినెట్గా మన ఐకి రీచ్ అవ్వాలి. ఈ రీచ్ అయితేనే అప్పుడే మనకు ఆ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అయితే ఈ ఆబ్జెక్ట్స్లో 2 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే luminous objects are luminous bodies, and second one is non-luminous bodies. Okay, for luminous bodies the light produces by their own, thus such bodies are called as a luminous bodies. And coming to the non-luminous bodies, the bodies which doesn't produces light by their own are called as a non-luminous bodies. Okay, hope you all understand. Now let's see, we have an object, and if consider that this object is a luminous object. Luminous object అంటే ఏం చెప్పానమ్మా, it produces light by its own. సో హ్యాపీగా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సన్, ఓకే, ఎగ్జాంపుల్ సన్ ఆర్ బల్బ్, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, లూమినస్ బాడీస్. ఓకేనా, హ్యాపీగా ఇట్ ప్రొడ్యూసెస్ లైట్. ఓకేనా, ఇట్ ప్రొడ్యూసెస్ లైట్. సో దిస్ లైట్ రీచెస్ టు అవర్ ఐ, సో వీ కెన్ ఏబుల్ టు సీ దట్ ఆబ్జెక్ట్. Suppose for a candle, if you take a candle, this is a luminous body, right? So simply it produces light rays, so that light rays reaches to our eye, so that we can able to see the candle. Okay, suppose for in case of bulb, if you take any bulb, okay, in your house, because it is a luminous body, it produces light by its own. So daniki light rays untayi kada, so ee light rays anevi, if light rays falls on the eye, so that we can able to see the light as well. అంటే నేను ఏం చెప్తున్నానంటే, లూమినస్ బాడీస్ అనేవి సొంతంగా లైట్ ప్రొడ్యూస్ చేసుకుంటాయి కాబట్టి ఆ లైట్ రేస్ అనేవి రీచ్ అయ్యి, అంటే ట్రావెల్ అయ్యి మన ఐకి రీచ్ అయ్యి అనుకోండి, మన ఆ ఆబ్జెక్ట్స్ అన్ని చూడగలం. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, సార్, హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ద నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్? మై క్వశ్చన్, డూ యూ గెట్ మై క్వశ్చన్? మనం ఇప్పుడు లూమినస్ ఆబ్జెక్ట్స్ అయితే హ్యాపీగా, లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, దే ప్రొడ్యూసెస్ లైట్. ఆ లైట్ రేస్ ఏవైతే లూమినస్ ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో లైట్, ఆ లైట్ రేస్ అనేవి మనకి ఏంటంటే రీచ్ అయ్యి మన కంటి వరకు వస్తే దెన్ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ ఆబ్జెక్ట్, దట్ వీ కెన్ ఏబుల్ టు సీ దట్ లూమినస్ ఆబ్జెక్ట్స్ చూడగలుగుతున్నాం. బట్ హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ద నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్? అర్థమైందమ్మా? బికాస్ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ లైట్ రేస్ ప్రొడ్యూస్ చేయవే, దెన్ హౌ కెన్ వీ ఏబుల్ టు సీ దట్ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్? ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్ తీసుకున్నాను. ఓకేనా, టేబుల్ ఈజ్ ఏ నాన్ లూమినస్ బాడీ. ఓకే, టేబుల్ ఈజ్ ఏ నాన్ లూమినస్ బాడీ. సో
ఇది లైట్ని ప్రొడ్యూస్ చేస్తుందా? సో ఇట్ డజంట్ ప్రొడ్యూస్ ఎనీ లైట్ రేస్. సో మరి లైట్ని ప్రొడ్యూస్ చేయలేనప్పుడు మరి లైట్ రేస్ మన కంటికి ఎలా రీచ్ అవుతాయి? మనం ఈ ఆబ్జెక్ట్ని ఎలా చూడగలం? ఓకే, లూమినస్ బాడీస్ అయితే సో దే ప్రొడ్యూసెస్ లైట్, ఆ లైట్ ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి ఆ లైట్ రేస్ అనేవి లూమినస్ బాడీస్ హ్యాపీగా రేస్ రీచ్ అవుతాయి అండ్ కంటికి చూస్తే మనం లూమినస్ ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాం. బట్ వాట్ అబౌట్ ది నాన్ లూమినస్ బాడీస్? దే డిడెంట్ ప్రొడ్యూస్ లైట్ బై దేర్ ఓన్. మరి వీటిని ఎలా చూస్తాం సార్ అంటే, సి హియర్ is one process involved. That is what? Let us take any luminous body. ఏదో ఒక లూమినస్ బాడీస్ తీసుకోండి. దిస్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ ఏ లూమినియస్ బాడీ. ఏంటమ్మా? లూమినియస్ బాడీ. లెట్ us take any luminous body. So the luminous body produces light. So whatever the light produces by the luminous body, okay, it falls on the table, okay, and it falls on the non-luminous object, and that is reflected and reaches to the eye of a person. Then we can able to see that object. అర్థమవుతుందమ్మా? అంటే నాన్ లూమినస్ బాడీ నుంచి లూమినియస్ బాడీ నుంచి ప్రొడ్యూస్ అయిన లైట్ రే అనేది నాన్ లూమినస్ బాడీ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి, రిఫ్లెక్ట్ మీన్స్ బౌన్స్ బ్యాక్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై రిఫ్లెక్షన్? ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ ఎ లైట్ రే వెన్ ఇట్ హిట్స్ ఏ హాట్ సర్ఫేస్ ఆర్ ఎనీ సర్ఫేస్. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద లైట్ రే పడి మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవ్వాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాల్ తీసుకొని ఒక వాల్కి కొట్టాం అనుకోండి, ఓకేనా, మళ్ళీ అది ఏమవుతుంది? అగైన్ కమ్ టు అవర్ డైరెక్షన్, మళ్ళీ మన వైపు వస్తుందా? అంటే బౌన్స్ బ్యాక్ అగైన్. అలానే ఏదైనా ఒక లైట్ రే చూడండి, లూమినస్ బాడీస్ నుంచి వస్తున్న లైట్ రే అనేది ఓకే ఇన్సిడెంట్ ఆర్ ఫాల్ అంటే పడడం, ఓకేనా, ఇన్సిడెంట్ ఆన్ ది ఆబ్జెక్ట్. విచ్ ఆబ్జెక్ట్? నాన్ లూమినస్ ఆబ్జెక్ట్, and it get reflected, and that reflected ray reaches to our eye. Then we can able to see that non-luminous body. ఇప్పుడు అర్థమైందమ్మా? అంటే లూమినస్ బాడీని మనం నాన్ లూమినస్ బాడీ అంటే లూమినస్ బాడీని మనం చూడగలం బికాస్ ద లూమినస్ బాడీస్ ప్రొడ్యూసెస్ లైట్ అండ్ దట్ లైట్ డైరెక్ట్లీ రీచెస్ టు అవర్ ఐ అండ్ వీ కెన్ ఏబుల్ టు సీ ద లూమినస్ బాడీ. అంటే లూమినస్ బాడీతో ప్రాబ్లం లేదు బికాస్ అది లైట్ సొంతంగా లైట్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి ఆ లైట్ రేస్ అనేవి డైరెక్ట్గా మన ఐకి రీచ్ అవుతాయి కాబట్టి మన లూమినస్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. బట్ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి దే కెనాట్ ప్రొడ్యూసెస్ లైట్ బై దేర్ ఓన్. అవి లైట్ని సొంతంగా ప్రొడ్యూస్ చేయలేవు కదా. సో హౌ కెన్ వీ ఏబుల్ టు సీ దట్ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్ అంటే బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఎలా చూస్తున్నాం సార్? బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఏంటమ్మా? బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ జరిగిందా లేదా ఇక్కడ? సి దిస్ ఇస్ ఎ నాన్ లూమినస్ బాడీ, ఇట్ కెనాట్ ప్రొడ్యూసెస్ లైట్ బై ఇట్స్ ఓన్. మరి ఎలా చూస్తున్నాం సార్ అంటే the light from the luminous body falls or incident on a non-luminous body and it get reflected and that reflected ray reaches to our eye. Then we can able to see this non-luminous object. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నా అంటే వాట్ ఐ వాంట్ టు సే ఈస్ వాట్ ఎవర్ ది ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ అరౌండ్ అస్, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మనం ఎలా చూస్తున్నాం సార్ అంటే the light rays coming from the luminous body and incident on that all the body non-luminous bodies and it get reflected and the reflected rays reaches to our eye and then we can able to see all the non-luminous objects. Okay, suppose for example, see, let us take a dark room. Let us assume that this is our room. మన రూమ్ అనుకోండి, ఓకేనా. హియర్ వీ హ్యావ్ ఏ టేబుల్, అంటే మన రూమ్లో అంటే టేబుల్స్ ఉంటాయి, ఓకేనా. అండ్ ఇన్ ద టేబుల్ వీ హ్యావ్ బుక్స్, ఓకే, అండ్ వీ హ్యావ్ ఏ ఫ్రిడ్జ్ ఆర్ ఎనీ బీరువా లైక్, ఓకే, వీ హ్యావ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఓకేనా. దెన్ వీ హ్యావ్ ఆల్సో ఏ బల్బ్. నౌ ద బల్బ్ డజంట్ గ్లోస్, ఓకే. మనం ఇప్పుడు ఈ డార్క్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం, ఓకేనా. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ డార్క్ రూమ్. ఈజ్ వీ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఆల్ ద ఆబ్జెక్ట్స్? మనం బుక్స్ చూడగలమా? మనం ఆ బీరువాని చూడగలమా? మనం ఈ టేబుల్ని చూడగలమా? సో నో, బికాస్ మనం ఈ ఆబ్జెక్ట్స్, బికాస్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాన్ లూమినియస్ ఆబ్జెక్ట్స్. మీన్స్ నాన్ లూమినియస్ మీన్స్ దే కెనాట్ ప్రొడ్యూసెస్ లైట్ బై దేర్ ఓన్. సో ఇది ఓన్గా లైట్ ప్రొడ్యూస్ చేయవు కదా, మరి వీటి నుంచి లైట్ రేస్ రావు కదా. సో మనం వీటిని ఆబ్జెక్ట్ని చూడలేం. మరి అప్పుడు ఒకవేళ మనం లైట్ ఆన్ చేసాం అనుకోండి, ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద లైట్, సిన్స్ ద లైట్ ఈజ్ ఏ లూమినియస్ బాడీ, రైట్? లైట్ అనేది లూమినస్ బాడీ కదమ్మా. సో లైట్ లూమినస్ బాడీ కాబట్టి ఇట్ ప్రొడ్యూసెస్ లైట్ బై ఇట్స్ ఓన్. సో ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ దట్ luminous body and get reflected and the reflected ray reaches to our eye, then we can able to see this object.
విచ్ ఆబ్జెక్ట్? నాన్ లూమినస్ ఆబ్జెక్ట్ని కూడా మనం చూడగలుగుతున్నాం బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇప్పుడు ఇది ఉందనుకోండి, సి ద లైట్ రే కమింగ్ ఫ్రమ్ ది లూమినస్ బాడీ and it's get reflected and the reflected ray reaches to our eye, then we can able to see this object. అర్థమైందా? అంటే మనకు చీకటి రూమ్లో వెళ్తున్నప్పుడు లైట్ ఆన్ చేస్తే మనం అన్ని ఎందుకు ఎలా చూడగలుగుతున్నాం సార్ అంటే, ఒక లైట్ ఆన్ చేస్తున్నప్పుడు లైట్ ఈజ్ ఎ లూమినస్ బాడీ. సో లూమినస్ బాడీ నుంచి లైట్ రేస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ లైట్ రేస్ వచ్చి దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఆల్ ద నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్. ఈ లైట్ రేస్ అనేవి ఆల్ ద అంటే మన రూమ్లో ఉన్న నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్, అంటే ఎవరైతే లైట్ ప్రొడ్యూస్ చేసుకోలే బాడీస్ ఉంటాయి చూసారా, ఆ నాన్ లూమినస్ బాడీస్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ మన కంటికి రీచ్ అయితే అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్స్ అన్ని చూడగలం. అర్థమైందమ్మా? నా క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మీకు అర్థమైందా? నేను ఏం అడిగాను ద బిగినింగ్ ఆఫ్ ద టాపిక్, హౌ కెన్ వీ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ అని అడిగాను. అర్థమైందా? మనం ఇప్పుడు లూమినస్ ఆబ్జెక్ట్స్ని ఎలా చూడగలుగుతున్నాము, నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ని ఎలా చూడగలుగుతున్నాము, లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. ఓకేనా? ద క్వశ్చన్ మే కమ్స్ అట్ ఎనీ కార్నర్, ఏ వైపు నుంచి రావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ లూమినస్ బాడీస్ అండ్ నాన్ లూమినస్ బాడీస్కి ఒక ఎగ్జాంపుల్. అండ్ వాట్ ఆర్ లూమినస్ బాడీస్ అంటే ఏంటి, వాట్ ఆర్ నాన్ లూమినస్ బాడీస్, నాన్ లూమినస్ బాడీస్ అంటే ఏంటి, మనం ఒక ఆబ్జెక్ట్స్ని ఎలా చూస్తున్నాం బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? ఇది ఈ కార్నర్ నుంచి ఎక్కడైనా మన క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? Now moving to the further topic. Do you know one thing? At night, how can we able to see the objects? రాత్రి పూట మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి. ఓకేనా? How can we able to see all the objects? Because of moon. Because of moon. If let us consider this is a moon. ఓకేనా? బికాస్ ఆఫ్ మూన్ వీ కెన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్. అర్థమైందా? మూన్ ఇది ఎర్త్ అనుకోండి, దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎర్త్. సో మూన్ నుంచి మనం ఏమనుకుంటాం అంటే, మూన్ నుంచి లైట్ రేస్ వస్తాయి. ఓకేనా? ఈ లైట్ రేస్ రావడం వల్ల ఏంటంటే మనం భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని మనం చూడగలుగుతున్నాం. ఓకే, డూ యూ థింక్ దట్ మూన్ ఈజ్ ఏ లూమినస్ బాడీ? నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను, డూ యూ థింక్ ద మూన్ ఈజ్ ఏ లూమినస్ బాడీ? అంటే మూన్ తనకు తానుగా ఓన్గా లైట్ ప్రొడ్యూస్ చేసుకుంటుందా? మై క్వశ్చన్ ఈస్, డూ యూ థింక్ ద మూన్ ఈజ్ ఎ లూమినస్ బాడీ? నో, మూన్ ఈజ్ నాట్ ఏ లూమినస్ బాడీ. మూన్ కెనాట్ ప్రొడ్యూసెస్ లైట్ బై ఇట్స్ ఓన్. ఓకే, సో బట్ హౌ కెన్ ఈ ప్రొడ్యూసెస్ లైట్? మరి లైట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ సన్. ఓకే, the rays coming from the sun falls on the moon, okay, and that rays reflected and reaches to our earth. That is the reason why we can able to see the moon. అర్థమైందమ్మా? మూన్ ఏమించి సొంతంగా లైట్ ప్రొడ్యూస్ చేయదు, బికాస్ మూన్ ఈజ్ నాట్ ఏ లూమినస్ బాడీ. మరి మూన్ ఎలా సార్ లైటింగ్ వస్తుంది, మనం మూన్ ఎలా చూడగలుగుతున్నాం సార్? బికాస్ మూన్ ఈజ్ ఏ నాన్ లూమినస్ బాడీ కదా. మరి మూన్ ఎలా చూడగలుగుతున్నాం సార్ అంటే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనకు నాన్ లూమినస్ బాడీని ఎలా చూడగలమమ్మా? లూమినస్ బాడీ నుంచి వచ్చిన లైట్ అనేది నాన్ లూమినస్ బాడీ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్టెడ్ రేస్ మన కంటికి రీచ్ అయితే అప్పుడు మనం ఆ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్ని చూడగలం. సేమ్ ఇక్కడ మూన్ ఈజ్ ఏ నాన్ లూమినస్ బాడీ, సన్ ఈజ్ ఏ లూమినస్ బాడీ. Okay, hope you understand. The sun is a luminous body. The moon is a non-luminous body. మనం మూన్ని ఎలా చూడగలుగుతున్నాం సార్ అంటే, the rays of sun falls on the moon and the rays get reflected and reaches to our eye which where we are on the earth. అంటే మనం భూమి మీద ఉన్న మన కంటికి రేస్ వస్తున్నాయి. ఆ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది మూన్. ఏ రేస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి? సన్ నుంచి వస్తున్న రేస్, అంటే లూమినస్ బాడీ నుంచి వస్తున్న రేస్ అనేవి మూన్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ రీచ్ అవుతున్నాయి? ఎర్త్ మీద ఉన్న మన ఐస్కి రీచ్ అవుతున్నాయి. అందుకే మనం మూన్ చూడగలుగుతున్నాం. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. మూన్ ఈజ్ నాట్ ఏ లూమినస్ బాడీ, మూన్ ఈజ్ ఏ నాన్ లూమినస్ బాడీ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ why I am saying this point. Okay, this is one of the example. ఓకే, మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నామా? వాట్ వీఆర్ డిస్కసింగ్ టిల్ నౌ,
how can we able to see the object? Because of reflection of light. Because of reflection of light. ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే ఒక ప్రాసెస్ వల్ల మనం ఏంటంటే అన్ని ఆబ్జెక్ట్స్ చూడగలుగుతున్నాం. ఓకేనా? అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? సింప్లీ ద డెఫినేషన్ ఈజ్ ద బౌన్సింగ్ బ్యాక్. ఏంటమ్మా? ద బౌన్సింగ్ బ్యాక్ అంటే ఒక లైట్ రే అనేది ఒక సర్ఫేస్ మీద పడి ఇట్ బౌన్సెస్ బ్యాక్. అర్థమవుతుందా? ద లైట్ రే ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ అండ్ ఇట్ బౌన్సెస్ బ్యాక్. Okay, that the bouncing back of light ray when falls on when it hits or strikes on to a surface is called reflection of light. అర్థమవుతుందమ్మా? The bouncing back of a light ray when it hits or strikes the surface, okay, that phenomenon is called as a reflection of light. Because of this reflection of light, we can able to see all these non-luminous bodies around us. Okay, hope you clear. Now I want to tell something about light. Something more about light. Do you know light is a form of energy? Do you know light is a form of energy? Do you agree that light is a form of energy? Yes, absolutely. Light is a form of energy. Sir, how can you say light is a form of energy? అమ్మా, ఇప్పుడు లైట్ని ఎనర్జీ అని మీరు ఎలా చెప్తున్నారంటే, డూ యూ నో ఎక్కడో ఉన్న సన్ రేస్, ఓకేనా, సన్ నుంచి వస్తున్న లైట్ని మనం ఏం చేస్తున్నాం? ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద సన్, ఆ లైట్ ఎనర్జీని అంటే ఆ సన్ నుంచి వచ్చిన సోలార్ ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం? సోలార్ ప్యానల్స్ పెట్టి మన ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నామా? సో అక్కడ మరి లైట్ అది అక్కడ వస్తున్న లైట్, మరి లైట్లో ఎనర్జీ ఉండబట్టే కదా దట్ ఎనర్జీ హ్యాస్ టు బి కన్వర్ట్ ఇంటూ దట్ ఎనర్జీ హ్యాస్ టు ద సోలార్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదొక ఎగ్జాంపుల్. ఇంకో విధంగా ఎలా చెప్పగలను సార్ అంటే, ఐ థింక్ యూ ఆల్ నో ఫోటోసింథసిస్. ఓకేనా? ప్లాంట్స్ ఎలా సార్ బతుకుతున్నాయి? బికాస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ప్లాంట్స్ ఆల్సో, హౌ ద ప్లాంట్స్ ప్రొడ్యూసెస్ ఎనర్జీ బై యూజింగ్ లైట్. ఐ మీ కరెక్ట్ ఆర్ నాట్? బై యూజింగ్ లైట్ ప్లాంట్స్ పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్. బై ద ఫోటోసింథసిస్ దే గెట్ ఎనర్జీ. వారికి ఎనర్జీ ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ సన్లైట్. బికాస్ ఆఫ్ దట్ ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ గోయింగ్ టు బి అక్కడ ఎలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ సన్లైట్. అంటే లైట్ అనేది మన ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని డెఫినెట్గా ఒప్పుకోవాలి. ఓకే, హోప్ యు ఆర్ అండర్స్టాండ్. అయితే ఇంకా లైట్ గురించి మాట్లాడే ముందు మనకి వేవ్ అంటే ఏం తెలియాలమ్మా. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వాట్ ఈజ్ ఎ వేవ్? ఎందుకు సార్ అంటే ద లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద లైట్ అనేది వేవ్స్ రూపంలో ఉంటుంది. అలాగే సౌండ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ సౌండ్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. అంటే మనం లైట్ గురించి మాట్లాడినా, సౌండ్ గురించి మాట్లాడినా, హీట్ గురించి మాట్లాడినా, వాట్ ఎవర్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు టాక్, that topic is related to the wave. సో మనకి ముందు వేవ్ అంటే ఏంటి, ఓకేనా, అనేది క్లారిటీ వస్తే సో లైట్, సౌండ్, ఈ టాపిక్స్ మనకి ఈజీ అయిపోతాయి. సో నౌ వాట్ ఈజ్ అ వేవ్? జస్ట్ రీకాల్. మీకు ఏమో తెలిసేమో వేవ్ అంటే ఏంటో అనేది. జస్ట్ రీకాల్ ఇన్ యువర్ మైండ్ వాట్ ఈజ్ అ వేవ్. సి, వేవ్ అంటే నథింగ్ బట్ ఏం కాదమ్మా. సి, మనకు వేవ్ అనగానే మనకి ఇది గుర్తొస్తుంది. ఐ యామ్ కరెక్ట్ ఆర్ నాట్? వేవ్ అంటే ఈజ్ నథింగ్ బట్ which carries energy from one place to another place. అర్థమవుతుందమ్మా? వేవ్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ ఈజ్ వన్ విచ్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీ తీసుకెళ్ళిన దాన్నే, ఎనర్జీ ఎవరు తీసుకెళ్తారు సార్? ఎనర్జీ తీసుకెళ్ళిన దాన్ని ఏమంటాం సార్ అంటే వేవ్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సపోజ్ సన్ ఎక్కడున్నాడమ్మా? చాలా దూరంగా ఉన్నాడు. ఓకేనా? సన్ దగ్గర ఉన్న ఎనర్జీని భూమి మీద మనం ఉపయోగించుకుంటున్నామంటే ఆ సన్ దగ్గర ఉన్న ఎనర్జీని ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు? హూ క్యారీస్ ద ఎనర్జీ ఫ్రమ్ సన్ టు ద ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ వేవ్, నథింగ్ బట్ లైట్ వేవ్స్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు క్లాస్ రూమ్లో సార్ మాట్లాడినప్పుడు క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరికీ వినిపిస్తూ ఉంటుంది, అవునా కదా? అంటే సౌండ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. ఇప్పుడు నేను సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, సౌండ్ మీ అందరికీ రీచ్ అవుతుందంటే, అంటే మీ అందరి చౌకి ఆ సౌండ్ రీచ్ అవుతుందంటే సౌండ్ ఎనర్జీ కదా. మరి నా ఎనర్జీ, నేను మాట్లాడినప్పుడు వచ్చిన సౌండ్ ఎనర్జీ మీ అందరి చౌకి రీచ్ అవుతుందంటే ద సౌండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ టు ఆల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ హూ ట్రాన్స్ఫర్ దిస్ సౌండ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్? హూ ట్రాన్స్ఫర్ దిస్ ఎనర్జీ? అగైన్ వేవ్స్. అంటే వేవ్ అంటే ఏంటి సార్ అంటే వేవ్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ ఈజ్ వన్ విచ్ క్యారీస్ ఎనర్జీ. ఏంటమ్మా? ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
అర్థమవుతుందమ్మా? వేవ్ అంటే ఇంకేం కాదు, వేవ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, ఈ టాపిక్ అంటే నేను వేవ్ గురించి చెప్పిన తర్వాత నేను ఒక అప్లికేషన్ చెప్తాను, అంటే రియల్ లైఫ్ మనకు జరిగిన అప్లికేషన్ చెప్తాను. ఆ అప్లికేషన్ మీరు విన్న తర్వాత ఇట్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్. అంటే అది చాలా మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఓ అమేజింగ్ అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ దట్ యూ డెఫినెట్లీ ఫీల్ వెరీ ఎక్సైటింగ్ and we feel very fascinating when you are going to listen that example, you are going to listen that application related to that wave. Okay, let's wait. See, అర్థమైందా? వేవ్ అంటే ఏంటంటే వేవ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అయితే నేను ఈ వేవ్స్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాను. ఐఎమ్ క్లాసిఫైయింగ్ ద వేవ్ ఇంటూ 2 టైప్స్. వాట్ ఆర్ దే మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఏంటమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అడిగారు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీద. ఓకేనా? వేవ్ ఈజ్ 2 టైప్స్. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెకానికల్ వేవ్స్. ఏంటమ్మా? మెకానికల్ వేవ్స్. చూద్దాం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, మెకానికల్ వేవ్స్ అంటే అనేది మనం మాట్లాడదాం. సి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సి ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, the name itself very bold, electromagnetic waves. అంటే the waves are made up of the waves, see the waves are made up of electric field and magnetic field. The waves are made up of electric field and magnetic field. Means electromagnetic waves అంటే ఇంకేం కాదు, ఏ వేవ్ అయితే the wave which is made up by electric field and magnetic field, those waves are called electromagnetic waves. సింపుల్గా చెప్పాలంటే, అంటే the name itself says, the waves itself says I am made up of electric field and I am made up of magnetic field. అంటే చూడండి, ద నేమ్ అది ఎలా అనిపిస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ వేవ్స్. అర్థమైందా? నౌ కమింగ్ టు ద పాయింట్, నౌ కమింగ్ టు ద సెకండ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ మెకానికల్ వేవ్స్. సార్, వాట్ ఆర్ దీస్ మెకానికల్ వేవ్స్? ఓకే, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మెకానికల్. మెకానికల్ మీన్స్ వెరీ వీక్ అంటే అనిపిస్తుందా? సో మెకానికల్ వేవ్స్, అండ్ దీస్ వేవ్స్ ఆర్ ఆల్సో లైక్ వెరీ వీక్ వేవ్స్. ఓకేనా? మెకానికల్, దే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ దట్ దే ఆర్ వెరీ వీక్. మెకానికల్ వేవ్స్. ఓకే, లైక్ దట్. ఓకేనా? ఇది మనం అనుకున్న ఒక డెఫినేషన్. ఓకేనా? నౌ రియల్ డెఫినేషన్కి వద్దాం. సార్, వాట్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇన్ జనరల్ ఇప్పుడు ఇది ఏంటమ్మా? వేవ్ కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినా మెకానికల్ వేవ్స్ అయినా దే ఆర్ వేవ్స్ కదా. సో వేవ్ అంటే ఏంటి సార్? ఇట్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు ఈ వేవ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాస్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఒక మీడియం అనేది ఉండాలి కదా. అంటే అర్థమైందా? ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలంటే మధ్యన ఏదో ఒక మీడియం ఉండాలి కదా. అగైన్ ఎ న్యూ వర్డ్, మీడియం. చాలామందికి మీడియం అంటే ఏం కూడా తెలీదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో మీడియం అంటే ఏంటి సార్ అంటే సింప్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఈజ్ ఎ మీడియం, సాలిడ్ ఈజ్ ఎ మీడియం, వాటర్ ఈజ్ ఎ మీడియం. అంటే ఇప్పుడు నేను క్లాస్లో మాట్లాడినప్పుడు మనకి సౌండ్ వేవ్స్ వస్తూ ఉంటాయి, బికాస్ సౌండ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. సో ఈ ఎనర్జీ అనేది ఈ వేవ్స్ రూపంలో లా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఈ వేవ్స్ని ఎవరు తీసుకువెళ్తారమ్మా? ఈ రూమ్లో ఉన్న ఎయిర్. సో అక్కడ మీడియం ఎవరు? ఎయిర్. నేను మాట్లాడిన సౌండ్ ఎనర్జీని స్టూడెంట్స్ అందరి చోటుకి వినిపిస్తుంది. దే కెన్ ఏబుల్ టు, అంటే ఆ సౌండ్ ఎనర్జీ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? టు ది ఇయర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే ఆ ఎనర్జీని వేవ్ రూపంలో తీసుకెళ్తుందా, వేవ్ తీసుకెళ్తుందా సౌండ్ ఎనర్జీని? దేని ద్వారా తీసుకెళ్తుంది? త్రూ ఎయిర్. సో ఎయిర్ ఈజ్ ద మీడియం దేర్. అంటే ఈ వేవ్స్ని ఎవరైతే తీసుకొని వెళ్తారో వాడినే మనం ఏమంటామంటే మీడియం అంటాం. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్లో కూడా మనకు సౌండ్ ట్రావెల్ అవుతుంది. ఓకేనా? సో అక్కడ అట్ దట్ కేసెస్ ద సాలిడ్ ఈజ్ ఎ మీడియం. అర్థమవుతుందమ్మా? అంటే మీడియం అంటే ఏంటి సార్? నథింగ్ బట్ దే ఆర్ సింప్లీ ఎయిర్, ఓకే, వాటర్ అండ్ సాలిడ్. అంటే దేని ద్వారా అయితే వేవ్స్ పాస్ అవుతాయో దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ఏ మీడియం. ఓకేనా? దాని గురించి ఇంకా అంత ఓకే, నాట్ మచ్ డీటెయిల్, అంత అవసరం లేదు. మీడియం ఈజ్ నథింగ్ బట్ ఎయిర్ ఆర్ వాటర్ ఆర్ సాలిడ్ త్రూ విచ్ వేవ్స్ కెన్ ప్రాపగేట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మీడియం. అర్థమైందా? ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేద్దాం. సార్, వాట్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? సి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఈ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే దే డు నాట్ రిక్వైర్, వెరీ ఇంపార్టెంట్ అమ్మా, దే డు నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. వాట్?
దే నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీ క్యారీ చేయాలి అంటే వెళ్ళాలి కదా, వెళ్ళడానికి ఎటువంటి మీడియం కూడా అవసరం లేదు. అంటే సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ, ఎయిర్ కానీ ఎటువంటి మీడియం కూడా అవసరం లేదు ఈ వేవ్స్ పాస్ అవ్వడానికి. నేను స్టార్టింగే చెప్పాను, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్, వెరీ స్ట్రాంగ్. సో దే డిడ్ంట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ప్రాపగేట్. దీస్ వేవ్స్, ఫర్ దీస్ వేవ్స్ టు ట్రావెల్ దే డిడ్ంట్ రిక్వైర్ ఎనీ మీడియం. ఈ వేవ్స్ ఏమమ్మా, ఏ వేవ్స్ అమ్మా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే దానికి మీడియం అవసరం లేదు. మీడియం ఉన్నా వెళ్తుంది, మీడియం లేకపోయినా వెళ్ళిపోతాయి. ఎవరు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. డు యు నో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎవరు అనుకున్నారు? నథింగ్ బట్ లైట్ వేవ్స్. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎవరమ్మా? నథింగ్ బట్ లైట్ వేవ్స్. అంటే లైట్ వేవ్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే దానికి ఏ మీడియం అవసరం లేదు. వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ మీడియం, అంటే ఎయిర్ ఉన్నా లేకపోయినా, సాలిడ్ ఉన్నా లేకపోయినా, వాటర్ ఉన్నా లేకపోయినా, మీడియం ఉన్నా లేకపోయినా, ఇట్ కెన్ ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బికాస్ లైట్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీన్స్ దే నాట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అర్థమవుతుందమ్మా? నౌ కమింగ్ టు అవర్ పాయింట్, సెకండ్ క్లాసిఫికేషన్, మెకానికల్ వేవ్స్. So mechanical waves are waves, they require medium. They definitely require medium. అంటే నేను ఏం చెప్తున్నానంటే అండి, మెకానికల్ వేవ్స్ పాస్ అవ్వాలి అంటే, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీని తీసుకువెళ్ళాలి అంటే దానికి డెఫినెట్గా ఏముండాలి సార్ అంటే మీడియం అనేది అవసరం ఉండాలి. ఇఫ్ దెర్ ఇస్ నో మీడియం, మెకానికల్ వేవ్స్ ఆర్ నాట్ పాసెస్. మెకానికల్ వేవ్స్ మూవ్ అవ్వలేదు. Mechanical waves definitely requires medium, but electromagnetic waves do not require